హాయ్ అండి. ఎప్పుడు వంకాయ ఫ్రై, పులుసు అలా కాకుండా ఒక్కసారి వంకాయ, ములక్కాయ కలిపి పులుసు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. చూడండి, దీనికోసం అయితే ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేదు. ముందుగా చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఇవి వేగినాక కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంతలో మనమైతే చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుందాము. చూడండి, చింతపండు రసం అయితే రెడీ అయింది. వంకాయ, ములక్కాయ ముక్కలలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకి కొంచెం సాఫ్ట్గా అయినాయి వెజిటేబుల్స్. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారము, అలాగే ధనియాల పౌడర్ కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మనకైతే కారం అంతా ముక్కలకు పట్టేసింది. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకొని మరికొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మనకైతే పులుసు మరగడం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కొంచెం బెల్లము, అలాగే కొంచెం ఇంగువ వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మనకి పులుసు అనేది ఎంత బాగా మసులితే అంత టేస్టీగా ఉంటుంది. చివరగా కొత్తిమీర కూడా వేసేసుకొని మరొక 4 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవటమే. మనకైతే ఈ పులుసు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.